చెప్పేదంటే కర్నూలు పట్టణంలో ఎన్నో స్కూల్స్ ఉన్నాయి. కార్పొరేట్ సెక్టర్ అయితేనేమి, మధ్యతరగతి స్కూల్స్ అయితేనేమి, రకరకాల స్కూల్స్ ఉన్నాయి. కానీ ఏ రోజుకి ఆ రోజు పిల్లల్లో నైపుణ్యతను వెలికితీయడానికి సర్వేపల్లి విద్యాసంస్థలు మరి ముఖ్యంగా వీళ్ళు ఎందుకంటే నూతన బ్రాంచ్ ఒకటి శ్రీలక్ష్మి స్కూల్ను అక్కడ తీసుకున్నా కూడా గత సంవత్సరంలో ఫుడ్ కార్నర్లు అని చెప్పేసి బ్రహ్మాండం నిర్వహించారు అక్కడ. ఈ సంవత్సరం వీళ్ళకి ఎందుకంటే 1991లో స్థాపించినటువంటి ఈ స్కూల్లో కూడా విద్యార్థులను ఎందుకంటే చైతన్యపరచాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా ఈ ఫుడ్ యొక్క వాల్యూ, ఎందుకంటే రైతు ఎంత కష్టపడుతున్నాడు, ఈ ఫుడ్ ఏ విధంగా అసలు జనరేట్ అవుతుంది అని ప్రతి ఒక్కరికి పిల్లలకు, ఎందుకంటే దాదాపు 4,000 స్ట్రెంత్ను పెట్టుకుని పిల్లలకు, ఎందుకంటే ఈ ఫుడ్ వాల్యూ తెలియాలి మెయిన్గా. ఆ రైతుల యొక్క కష్టం ఏంది, ఆ ఫుడ్ ఏ విధంగా వస్తూ ఉంది, మేము స్కూల్కి వస్తున్నామంటే మా ఫీజులు ఏ విధంగా ఉంటాయి, మా ఫాదర్ వాళ్ళు ఎంత కష్టపడతా ఉన్నారు అనేది ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలియాలని చెప్పేసి ఈ స్కూల్ యాజమాన్యం బ్రహ్మాండంగా ఫుడ్ కార్నివల్ అనేది కర్నూలులో గతంలో ఎన్నడూ ఏ స్కూల్లో నిర్వహించిన విధంగా నిర్వహించారు. చాలా చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే కర్నూలులో మాకు కర్నూలు పట్టణంలో ఇంత బ్రహ్మాండంగా ఇటువంటి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారని చెప్పేసి నేను ఫస్ట్ టైం చూడడం కూడా ఇది. ఎందుకంటే ఏ స్కూల్లో కూడా నిర్వహించలేదు గతంలో కూడా. ఇకపోతే ముఖ్యంగా విద్యార్థులు కూడా ఇటువంటివన్నీ ఆలోచించి భవిష్యత్తులో మన తల్లిదండ్రులకు ఏ విధంగా ఎంత కష్టపడతారని చెప్పేసి మనం ఏ విధంగా చదువుకోవాలా, మన భవిష్యత్తులో ఏ విధంగా మనం ఒక స్థాయికి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి ఆలోచిస్తూ యాజమాన్యానికి మంచి పేరు తీసుకొస్తూ, అలాగే తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తూ పిల్లలు కూడా మంచి అలవాట్లను స్కూల్ దశ నుంచే అలవర్చుకొని భవిష్యత్తులో వాళ్ళు మంచిగా రాణించాలని చెప్పేసి కోరుకుంటున్నాను.